హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ గ్రీనరీ చూసాక మీకు వావ్ అనిపిస్తుంది కదా! నాకు కూడా చాలా బాగా నచ్చేసింది. ఇదైతే కాఫీ షాప్ అన్నమాట. కాఫీ షాప్ బయటే ఇంత అందంగా ఉంది. కాఫీ షాప్ లోపల ఎలా ఉంటుందో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ కాఫీ షాప్ పేరు వచ్చేసి కెఫే 16 అన్నమాట. ఈ కాఫీ షాప్ సరౌండింగ్స్ అయితే మొత్తం గ్రీనరీతో నింపేశారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేనైతే ఈ కాఫీ షాప్కి వీలు కుదిరినప్పుడల్లా వెళ్తుంటాను. నాకైతే అంత బాగా నచ్చేసింది. ఇక ఎక్కడైనా చెట్లు కనిపిస్తే నా చేతులు అస్సలు ఊరుకోవు, ఇలా తెంపేస్తూనే ఉంటాను. నా ముందు వీడియోలు చూసిన వాళ్ళకైతే బాగా తెలుసు, మొక్కలు కానీ పూలు కానీ చూస్తే నేను తెంపకుండా అస్సలు ఉండలేనని. నాకైతే అదొక హ్యాపీనెస్. ఎవరైనా చూస్తే అరుస్తారేమో అనే భయం కూడా ఉండదు నాకు. నేనైతే తెంపేస్తూనే ఉంటాను. ఇక అలాగా తెంపేసిన పూలను చేతిలో పట్టుకొని నేనైతే కాఫీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే కాఫీ షాప్ లోపలే కాదు, బయట కూడా కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి. చాలా పెద్ద స్పేషియస్గా ఉంది. నేనైతే కాఫీ షాప్ లోపలికి వెళ్ళాను. కాఫీ షాప్ లోపలైతే ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఇక్కడైతే వైఫై కూడా ఉంది. ఇక అలాగా వైఫై కనెక్ట్ చేసుకొని మన ఫేవరెట్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకొని మన ఫేవరెట్ షోస్ అయితే చూసేయొచ్చు. ఇందులో అయితే సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. మా హస్బెండ్ అయితే మా కోసం ఈ టేస్టీ కేక్ అయితే ఆర్డర్ పెట్టారు. దీని టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. బయటున్న గ్రీనరీని చూస్తూ ఇలా తింటుంటే చాలా బాగుంది. ఇక కాఫీ షాప్కి వచ్చి కాఫీ తాగుకుంటే ఎలాగా, అందుకని మా హస్బెండ్ అయితే ఒక కోల్డ్ కాఫీని చెప్పారు. కాఫీ అయితే ఆసమ్ ఉంది. ఇక్కడికి వచ్చాక పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి బోర్ కొట్టకుండా గేమ్స్ అలాగే బుక్స్ కూడా ఉన్నాయి. సింగిల్గా వచ్చే వాళ్ళకైతే ఇది బాగా ప్లస్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఓపెన్ చేసిన బుక్స్ అన్ని లోపల పెట్టేశాను నీట్గా. ఈ కేఫ్ అయితే డే టైం కన్నా కూడా నైట్ టైం చాలా బాగుంటుంది. లైట్స్తో దగదగా మెరిసిపోతుంది కేఫ్ అంతా. నెక్స్ట్ టైం కనుక నైట్ టైం వెళ్తే మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. ఈ కెఫేలో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయని నేనైతే చెక్ చేస్తున్నాను ఇక్కడ. నాకైతే ఈ కెఫేలో చికెన్ పఫ్ అలాగే బాదం బిస్కెట్స్ అలాగే కోల్డ్ కాఫీ అంటే చాలా ఇష్టము. కెఫేస్లో మీ ఫేవరెట్ ఐటమ్స్ ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆల్ టైప్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి. నాకైతే ఇలా సగం చెక్ చేయడంలోనే సరిపోయింది. కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళాక బాగాలేదని ఫీల్ అయ్యే కంటే ఇక్కడ షాప్లో ఉన్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటే బెటర్ అని. ఇక్కడైతే ఒక మంచి కొటేషన్ ఉంది, అది కూడా కాఫీ షాప్కి సంబంధించింది. ఆ కొటేషన్ ఏంటంటే లైఫ్ బిగిన్స్ ఆఫ్టర్ కాఫీ అంట. నాకు కూడా బాగా నచ్చింది కొటేషను. మీకైతే మా కెమెరామ్యాన్ని చూపిస్తా, చూసేయండి. టడా! ఇక ఓవరాల్గా కెఫే లుక్ అయితే ఇలా ఉంది. నేను చూపించిన కెఫే మీకెలా ఉందో కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అని. చెప్పడం మర్చిపోయాను, ఈ షాప్లో అయితే తెలుగు అన్న ఉన్నారు. నేనైతే అన్నతో మాట్లాడుతున్నాను. ఇక అన్న అయితే వీడియోలో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, సో అందుకే నేను కూడా అన్నని వీడియో తీయలేదు. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి బయటతో కంపేర్ చేస్తే. ఇక అలాగా కెఫే అంతా తిరిగేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. మీకు చూపించాల్సిన గ్రీనరీ ఇంకా బయట చాలానే ఉంది. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదైతే కెఫేలో నుంచి ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట. ఈ కెఫే సరౌండింగ్స్ ఉన్న గ్రీనరీ అంతా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.